విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి జూలై 10 వరకు 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. శాకంబరి రూపంలో దుర్గమ్మను కూరగాయలతో విశేషంగా అలంకరించారు. అటు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాకంబరి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. అయితే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి మొత్తం కూరగాయలు అలాగే ఆకుకూరలతో పూర్తిగా డెకరేట్ చేయడం జరిగింది. మొత్తం ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా ఒక గ్రీన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా గతంలో అంటే పూలతో అలంకరించేవారు, కానీ శాకంబరి ఉత్సవాలు ఈ 3 రోజులు కూడా పూర్తిగా కూరగాయలు, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు వీటితో మాత్రమే అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారితో పాటు అక్కడ ఉన్నటువంటి మండపాలన్నీ కూడా పూర్తిగా కూరగాయలతో అలంకరించినటువంటి పరిస్థితి. ఆషాఢ మాసం కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించేందుకు వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళంతా కూడా వస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు. ఆషాఢ మాసంలో ఈ శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రతిసారి వస్తారా ఏంటి అనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి విశిష్టత? రాజమండ్రి జిల్లా అడిగి నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం శాకంబరి కూరగాయలు గుచ్చడానికి వస్తామండి. కూరగాయలు గుచ్చడానికి వస్తామండి. ఉండి ఓ రోజు 2 రోజులు వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి విశిష్టత, ప్రతిసారి వస్తారా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రతిసారి అంటే ఈసారి ఫస్ట్ సారి మా అమ్మవారు మాకు దర్శనం ఇచ్చిందండి. శాకంబరి అలంకారం ముందు దర్శనానికి వద్దాం అనుకున్నామండి, కానీ సేవకే పిలిచిందండి. 5-6 సంవత్సరాలు ట్రై చేస్తున్నామండి. ఈ సంవత్సరం మాకు అనుగ్రహం ఇచ్చిందండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా కైకరో నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ డెకరేషన్ గానీ కూరగాయలు? చాలా బాగుంది, విజిటింగ్ చాలా బాగుంది. అందరికి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు చెప్పండి. కైకరం అండి మాది. కైకరి నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. సేవకు వచ్చామండి. అమ్మవారి దర్శనము మాకు బాగానే ఫ్రీగానే ఇప్పించారు. చాలా సంతోషంగా ఉందండి. మొత్తానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, ముఖ్యంగా ఆషాఢ మాసం సారెని సమర్పించడంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి శాకంబరి ఉత్సవాలను చూసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అయితే మొత్తం మొదటి రోజు 50 టన్నులకు సంబంధించినటువంటి కూరగాయలతో అమ్మవారిని అలంకరించడమే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా కదంబం ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచిపెడతారు. ఈ కదంబం కోసం కూడా కూరగాయలు మొత్తం 50 టన్నుల కూరగాయలని దాతల నుంచి సేకరించారు. ఈ 3 రోజుల పాటు కూడా ఈ కూరగాయలకు సంబంధించినటువంటి అలంకారాలు మాత్రమే అమ్మవారి దగ్గర ఉండబోతున్నాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి మెయిన్ మండపంలో కూడా చూసినట్లయితే పూర్తిగా కూరగాయలతో నింపేసినటువంటి పరిస్థితి. ఒక ఆకుకూరలతో పాటు కూరగాయలు, అన్ని రకాలకు సంబంధించినటువంటి కూరగాయలన్నీ కూడా ఇక్కడ నింపడం జరిగింది. భక్తులంతా కూడా జనరల్ గానే అమ్మవారి దర్శనం అంటే చాలా పులకించిపోయే భక్తులు ఇప్పుడు ఈ కూరగాయలతో ఉన్నటువంటి ఈ డెకరేషన్ అంతా కూడా చూసి మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు ఇలాంటి దర్శనమే అమ్మవారిది భక్తులకు అందించబోతున్నారు. 3 రోజుల తర్వాత రెగ్యులర్ గా దర్శనాలు ఉంటాయి. ఇది ఆషాఢ మాసం కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున ఆషాఢం సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రాజు గారితో దుర్గా 10 టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.